Hello guys, welcome back to another video of the channel Hammond Trading University. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఇది నా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్. నేను ఎందుకు ఎలా ఫాలో అవుతున్నాను నేను చెప్తాను ఈ రోజు ఫ్రమ్ ద పాస్ట్ 3 years. సో నా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ఏముండదు, సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ కాబట్టి నేను నా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ని సింపుల్ గా ఉంచుతా, వెరీ వెరీ సింపుల్ గా ఉంచుతా. బికాస్ ది ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంప్లికేటెడ్ థింగ్. ట్రైనింగ్ కాంప్లికేటెడ్ కాబట్టి దాని తర్వాత మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ కావచ్చు, ఫాలో అవుతున్న రొటీన్ కావచ్చు, ప్లేస్ చేస్తున్న ట్రేడ్స్ అవ్వచ్చు, లేదా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అవ్వచ్చు, ట్రేడింగ్ సైకిల్స్ అవ్వచ్చు, అన్ని సింపుల్ గా ఉండాలి. ఎందుకంటే ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ వన్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐ ట్రేడ్ ఓన్లీ 2 days ఇన్ ఎ వీక్. సో మేబీ అది మండే ట్యూస్డే అవ్వచ్చు, లేదా వెన్స్డే థర్స్డే అవ్వచ్చు, లేదా మండే వెడ్నెస్డే అవ్వచ్చు, లేదా ట్యూస్డే థర్స్డే అవ్వచ్చు. ఫ్రైడే నేను మాక్సిమం అవాయిడ్ చేస్తా ఎందుకంటే గోల్డ్ లో లాస్ట్ డే ఆఫ్ ద వీక్ అనేది ఫ్లక్చుయేషన్స్ చాలా హైగా ఉంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సెషన్, అది ఏసీ అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, న్యూయార్క్ అవ్వచ్చు, అని చెప్పడం ఏం జరుగుతుందని చెప్పి. సో నేను ట్రేడ్ చేసింది మాత్రం ఓన్లీ 2 days, వినర్ లూస్ ఓన్లీ 2 days. రివర్స్ ట్రేడింగ్ అనేది అసలు లేదు నా దగ్గర. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఐ రిస్క్ 1.5 to 2% ఆఫ్ మై క్యాపిటల్ టు గెట్ 3 to 4%. రాకెట్ క్యాల్కులేస్ ఏం కాదు, ఇట్ ఈస్ 1:2. ఎందుకంటే 1.5 2 times ఏంటి అంటే 3, అండ్ 2 times ఏంటి అంటే 4, విచ్ ఈస్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1% క్యాపిటల్ రిస్క్ చేస్తున్నారంటే 2% టార్గెట్ పెట్టుకున్నట్టు. అదే 3% క్యాపిటల్ రిస్క్ చేస్తున్నారంటే 6% టార్గెట్ పెట్టినట్టు. దట్ ఈస్ కాల్డ్ 1:2, విచ్ ఇస్ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ట్రేడింగ్ సైకాలజీ. అంటే మీ ట్రేడింగ్ సైకాలజీ కరెక్ట్ గా ఉంటే మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అదే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ సైకాలజీ అనేది కరెక్ట్ గా లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా కరెక్ట్ గా ఉండదు. మీ ట్రేడింగ్ జర్నీయే కరెక్ట్ గా ఉండదు, లాసెస్ తో రెడ్ నెంబర్స్ తో నిండిపోతుంది. బట్ అదే సైకాలజీ నీట్ గా ఉందనుకోండి, అదే రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ నీట్ గా ఉందంటే దాని అర్థం మీరు ప్లాన్ చేయగలరు, ప్లాన్ చేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అన్ని నీట్ గా అవుతున్నాయి అని అర్థం. సో మీ మెంటల్ స్టెబిలిటీ కూడా నీట్ గా ఉంది అని అర్థం. అప్పుడు మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా నీట్ గా ఉంటుంది, మీరు నీట్ గా ఫాలో అవుతారు, మీ జర్నీ కూడా నీట్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ ఐ ఫేస్ వన్ లూజింగ్ డే ఇన్ ఎ వీక్, I will realize the trade and note down that points not to repeat in next step. దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ నేను మండే ట్యూస్డే ట్రేడ్ చేస్తాను కదా, ఈ మండే ట్యూస్డేలో ఏ ఒకటే అయినా ట్రేడ్ లూజ్ అయితే ఆ నెక్స్ట్ డే నేను ట్రేడ్ చేస్తున్నా లేదని ఇట్ డిపెండ్స్. బట్ ఆ రోజు మాత్రం ఏం చేస్తాను అంటే వేసిన ట్రేడ్ ప్లాన్ ఏంటి అని చెప్పి రాసుకుంటాను, అండ్ చార్ట్స్ తో అనలైజ్ చేస్తాను. స్క్రీన్ ముందు కూర్చొని రాసిన నోట్స్ అనలైజ్ చేస్తాను, ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి పాయింట్స్ నోట్ చేసుకుంటా 1, 2, 3. అండ్ దెన్ ఈ పాయింట్స్ అన్నింటినీ మళ్ళీ రియలైజ్ చేసి ఈ పాయింట్స్ ని ఏవైతే తప్పు జరుగుతుందో దాన్ని మళ్ళీ రైట్ గా మళ్ళీ ఇంకొక జర్నల్ రాసుకుంటాను. సో ఇలా జరిగింది కదా, ఇలా జరగకుండా చూసుకోవాలంటే ఇది చెయ్యాలి. సో ఇలా రాసుకున్న తర్వాత ఇది ఫాలో అవడానికి ఫ్రమ్ ద నెక్స్ట్ డే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే ఫాలో అవడానికి ట్రై చేస్తాను అనమాట. ఫ్రమ్ ద లాస్ట్ 3 years ఇదే రొటీన్ నేను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను. అందుకే నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30K ప్లస్ యుఎస్డి దాటి నేను పేఅవుట్స్ తీసుకున్నా. ఇంకా 70K బ్యాలెన్స్ ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి అది వస్తుంది మన దగ్గరికి. అండ్ ఆల్సో మీరు కూడా ఇదే రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫాలో అవ్వండి, నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. బట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ మీరు ఫాలో అవ్వాలి అంటే ట్రేడింగ్ సైకాలజీ నీట్ గా ఉండాలి. అప్పుడే కదా మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనేది మీరు చాలా క్లియర్ గా రాసుకోగలరు, ఎగ్జిక్యూట్ కూడా చేయగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇదే ఈ రోజు వీడియో. రేపు వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.